మేడం, హ్మ్. మామూలుగా నిధులుంటాయి అంటారు కదా! అది నిజమేనా? నిజమే గౌతమి. చాలా సార్లు నిధుల గురించి నేను విన్నాను. చిన్నప్పుడైతే స్టోరీస్ లాగా బాగుండేటివి. నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి చాలా కథలు విన్నాను. పాములు నిధికి కాపలా ఉండేది ఇలాంటివి. అండ్ మన చంద్రగిరిలో గూడా చాలా అంటే రాజులున్నారు గదా! వాళ్ళు గూడా చాలా చోట్ల నిధులు పెట్టారనేసి అట్లా చెప్పుకుంటా ఉంటారు. నిధుల్లో గూడా రకాలుంటాయనేసి అలా చెప్తారు. మామూలుగా నిధులంతా గుడికి దగ్గరలో అలాంటి చోట్ల ఉంటాయని నేను చాలా సార్లు విన్నాను. హ్మ్. మన చంద్రగిరిలో అయితే చాలా మందికి బంగారు ఊయలలు అలా దొరికాయంట చిన్నవి. ఈ చుట్టుపక్కల మనకి నిధులు చాలా ఎక్కువగా అంటే గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి గాబట్టి, చాలా గుళ్ళు ధ్వంసం జేసి, తవ్వకాలు జరిపి గూడా అట్లే వదిలేసి ఉన్న ప్రాంతాలు మన చుట్టుపక్కల ఉన్నాయి. చంద్రగిరి చుట్టుపక్కల. నిధి అనేది కూత ఏటు దూరంలో అంటే మనం ఒక అరుపు అరిచామంటే ఎంత దూరం అయితే వినిపిస్తుందో అంత దూరం వరకు దాచిపెడతారంట. ఆ నిధికి పాముల్ని వాటినంతా కూడా కాపలాగా ఉంచుతారంట. పాములు కాకపోయినా కూడా అంటే ఏవో కొన్ని మంత్రాలు వేసి అట్లా దాచుతారంట. నాకు తెలిసి మా అమ్మమ్మ అయితే ఇలాంటివి చాలా చెప్పేది. అంటే వాళ్ళవంతా దూరపు ఊర్లు. కానీ చంద్రగిరి సైడ్ ఉండేవైతే రాజులు బాగా అప్పుడు మనకి రత్నాలు అట్లాంటివి రాయలసీమలో బాగా దొరికేటివి కదా! ఇక్కడ బంగారు, రత్నాలు ఇట్లాంటివి ఈజీగా దొరికినాయి అనేసి, చాలా చోట్ల నిధులున్నాయనేసి, కొన్ని చోట్ల ఏదో ఎనర్జీ ఉందనేసి, ఆ ఎనర్జీకి తెల్ల ఆవాలు ఉంటాయి గదా! వాటిని ఇల్లంతా వేసేస్తారనమాట. ఇల్లంతా వేసేసి రాత్రి వదిలేస్తారు దీపం బెట్టేసి. ఇల్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇల్లు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చి చూస్తే ఆ ఆవాలంతా ఒక కుప్పలాగా వచ్చి ఉండేవంట. అక్కడ మిషన్ పెట్టి ఆ ఎనర్జీని తీసుకుంటారంట. ఆ ఎనర్జీ అంటే ఆ ఎనర్జీకి ఏదో ఆహ్, కెపాసిటీ మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని అమౌంట్స్ కూడా ఇస్తారని నేను కూడా చాలా విన్నాను ఇలాంటివి. అలాంటిది ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి మేడం. ఆహ్, యాక్చువల్‌గా మన చంద్రగిరి దగ్గర ఒక చిన్న ఊరుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గూడా కొలువయ్యారని అట్లా అని చెప్తారనమాట. ఆహ్, చాలా అంటే ఒక వాటర్ ఫాల్ అనేది ఉంటదనమాట దాని దగ్గర. పైన అమ్మవారు నడిచి గజ్జలు బంగారు గజ్జలేవో అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంట. అలా గజ్జలు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక మేకలు మేపే ఆయన అంటే ఎంతో మంది పోతుంటారు, వస్తుంటారు కదా! కానీ ఒక మేకలు మేపే అతనికి 2 గజ్జలు దొరికాయంట బంగారువి. ఆ గజ్జలు ఎత్తుకొనొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అతను చాలా పూర్‌గా ఉండే చాలా అంటే చాలా పూర్ స్టేజ్‌లో ఉండేవాడంట. కానీ ఆ గజ్జల మహిమ వల్ల అతను చాలా అంటే చాలా రిచ్ అయ్యాడంట. ఆ తర్వాత ఆ గజ్జల్ని గూడా అమ్మకుండా అలాగే డెవలప్ అయ్యాడు అనేసి చాలా మంది చెప్తారు. ఇప్పటికి కూడా ఆ వాటర్ ఫాల్ ఉంది. గొర్రెలు మేపే అతను కూడా బాగా రిచ్ అయ్యి ఉన్నాడు అనేసి అంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరాల తర్వాత వాళ్ళ తరాలు తరాలు గూడా ఇంకా అలాగే రిచ్‌గా ఉన్నారని చెప్పుకోవడం నేను విన్నాను. మామూలుగా మనకి నిధులు దొరుకుతాయి గదా! అందరూ నిధులతో సెటిల్ అవ్వలేరు. కొంతమందికేమంటే నిధులు దొరికి లాస్ అయిపోతారు. అంటే వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలు సరిగ్గా పుట్టకపోవడమో, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమన్నా జరగడమో అలాంటి ఇవి జరుగుతాయి. కొంతమందికేమంటే కలిసొస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అతనికి కలిసొచ్చింది. అలా ఉంటుంది.